ఒక్క క్షణం కోపం, జీవితాంతం పశ్చాత్తాపం. మీరు కూడా చిన్న విషయాలకే విసుగు చెందుతున్నారా? బాధ కలిగితే గంటల తరబడి కోలుకోలేకపోతున్నారా? గుర్తుంచుకోండి, మీ భావోద్వేగాలను మీరు నియంత్రించలేకపోతే అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి. ఈ వీడియోలో మనం ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, కోపం, బాధ, భయం అనేవి సహజం. కానీ వాటికి మనం ఇచ్చే రియాక్షన్ మాత్రమే ముఖ్యం. శాస్త్రీయంగా ఒక భావోద్వేగం మీ శరీరంలో కేవలం 90 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది కొనసాగుతుందంటే దానికి కారణం మీ ఆలోచనలే. ఆ 90 సెకండ్లు మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీ కోపం వచ్చినప్పుడు మీ మెదడుకు ఆక్సిజన్ అందదు. అప్పుడు 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోండి. 4 సెకండ్లు ఆపండి. మళ్ళీ 4 సెకండ్లలో వదలండి. ఇది మీ నాడీ వ్యవస్థను వెంటనే శాంతపరుస్తుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని విమర్శించినప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను నిజంగా ఈ తప్పు చేశానా అని ఆలోచించండి. స్పందించే ముందు ఆలోచించడం నేర్చుకోండి. మీ మనసులోని బాధను పేపర్ మీద పెట్టండి. రాయటం వల్ల మీ మెదడులోని భారం తగ్గుతుంది. మన మనస్సు ఒక సముద్రం లాంటిది. అలలు రావటం సహజం, కానీ పడవను నడపడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోండి. ప్రశాంతంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.